దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల రెండవ పుస్తకం, రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనాన్ని. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేశాడు. చాలు. ప్రభునందు నా సహోదర సహోదరులారా, చదువుబడినటువంటి ఈ దైవ వర్తమానం మహోన్నతుడైన దేవుడు మానవుని యొక్క స్థితిగతులను ఎరిగి ఆయన మన అందరి జీవితాల్లో క్షేమమును, సంతోషమును, ఆనందాన్ని కలుగజేయటానికి బైబిల్లో అనేక వాగ్దానాల ద్వారా మనల్ని బలపరచడానికి దేవుడు కృప ఇచ్చి ఉన్నాడు. ఎంతోమంది పరిశుద్ధ లేఖనాలు ఎరిగి ఉండి కూడా లోకపు మనుగడలు కొనసాగుతూ ఉన్నారు. అందుకే ఈ లేఖనాలు మనకు చాలా అవసరం. ఇక్కడ ఒక దైవజనుని, ఒక సేవకుని యొక్క సంభాషణలో దైవజనుడైన ఎలీషా గారు దేవునికి ఒక ప్రార్థన చేస్తున్నారు. ఏంటి ఆ ప్రార్థన అంటే, వీడు చూచున్నట్లుగా వీని కన్నులను తెరువజేయము. అంటే అక్కడ పనివాడు గుడ్డివాడనా? కాదు. అతని కళ్ళు ఉన్నాయి కానీ దేవుని మహిమను చూసే కన్నులు లేవు. దేవుని ప్రత్యక్షతను చూసే కన్నులు లేవు. దేవుని యొక్క అద్భుతాలను చూసే కన్నులు లేవు. ఉన్నది ఎక్కడ? గొప్ప దైవజనుని దగ్గర ఉన్నాడు. ఒక మంచి పరిచారకుడుగా ఉన్నాడు. నేడు సంఘాలలో కూడా, ఏర్పరచబడిన సంఘాలలో ఉంటూ జీవము కలిగిన దేవుని గ్రంథమును కలిగి ఉండి గంటల తరబడి ప్రభు సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వింటున్నప్పటికీ ఒక సేవకుడు, ఎలీషా దగ్గర ఉన్న ఒక సేవకుని వలె మన బ్రతుకులు ఉన్నట్టయితే తప్పకుండా దేవుడు మన మనోనేత్రాలు తెరవజేయాలి. ఆమె ఎందుకనగా సంఘములో ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షతను మనం చూచువారుగా ఉండాలి. దేవుని మహిమను చూచువారుగా ఉండాలి. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో కొన్ని మాటలు మాట్లాడతాడు. మీరు గమనించండి. 3వ అధ్యాయంలో 5వ వచనం చదువుదామండి. 5వ వచనం, పైకి భక్తి గలవారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు. అందరికీ ఏముందట? ఏముంది? భక్తి ఉంది. అందరికీ భక్తి ఉంది. ఉదయం లేవగానే కాసేపు ప్రార్థన చేసి మంచి ఆలోచన నీకుంది. కాసేపు బైబిల్ చదువుకునే మంచి ఆలోచన నీకుంది. దైవజనులు పిలిపించుకొని ప్రార్థన చేయించుకునే ఆలోచన నీకుంది. సేవకునికి పరిచయం చేసే మనసు నీకుంది. మోకాళ్ళ మీద పడి అక్కలు చెప్పుకునే మనసు నీకుంది. కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వ్యక్తిగా ఉండొద్దు. భక్తిలో ఏముందంట? శక్తి ఉందంట. యోబు గ్రంథంలో ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించి
కలిగించదా? నీ భక్తి నీకు ధైర్యం కలిగించదా? కలిగిస్తుంది. కానీ మన మనోనేత్రాలు తెరవజేయబడాలి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. ఎవరున్నారు ఆకాశమందు? ఆకాశమందు. ఆయన వైపు చూడలేదు, మనం సమస్యల వైపు చూస్తూ ఉన్నాం, మనుషుల వైపు చూస్తున్నాం, మనకున్న రోగాల వైపు చూస్తున్నాం, మనకున్న ఇబ్బందుల గురించి చూస్తున్నాం. వాటిని స్వస్థపరిచే దేవుని వైపు చూడలేదు. ఆమేన్. వాటి నుండి విడుదలనిచ్చే దేవుని వైపు చూడలేదు. అందరి దగ్గరికి వెళుతున్నాం, వెళ్ళాల్సిన చోటికి వెళ్ళటం లేదు. ప్రియులారా గమనించండి, ఈ మనుష్యుడు తన చుట్టూ ఉన్న అగ్ని రథాలను చూస్తున్నాడు, కానీ వారి చుట్టూ ఉన్న అగ్ని రథాలను చూడటం లేదు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే దైవజనుడైన ఎలీషా ఏమని, దేవా వీడు చూచున్నట్లుగా వీని కన్నులను తెరవజేయి. నువ్వెవరి వైపు చూస్తున్నావో నాకు తెలియదు. యేసు వైపు చూస్తేనే నీ జీవితం, నీ ఓడ ప్రయాణం, నీ యొక్క సంసారం హ్యాపీగా సాగుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పేతురు దేవుని వైపు నుండి దృష్టి మళ్లించగానే ఏమైపోయాడు? అయిపోయింది. నీ దృష్టి దేవుని వైపు ఉండును గాక. ఆకాశమందున్న దేవునికి నువ్వు మొరపెట్టుదువు గాక. సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, నువ్వు కలిగి ఉన్నది సర్వశక్తిమంతుని. నీ భక్తిలో ఏముంది? దాన్ని చూడలేదు, నువ్వు శక్తిని చూడటం లేదు. నీ భక్తిలో శక్తి దాచబడి ఉంది. భూమిని తలకిందులు చేసే భక్తి దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్. సూర్యచంద్రులను ఆపే భక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. సముద్రాలను చీల్చే భక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు అడగటం లేదు, ఆయన వైపు చూడటం లేదు. నీ చుట్టూ ఉన్న సమస్యలే చూస్తున్నావు, కానీ సమస్యలను విడిపించే దేవుని వైపు చూడలేదు. బైబిల్లో ఆ ముగ్గురు భక్తులు ఎప్పుడు గుర్తుకొస్తుంటారు? ఎవరెవరు చెప్పండి. అగ్ని, ఏడంతల అగ్ని. అగ్ని గుండములో నన్ను వేసినను, సింహపు బోనులో నన్ను త్రోసినను, యేసు కృపనను ఎడబాయదులే, యేసు కృపనను ఎడబాయదులే. ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా. ఆమేన్. ఆ ముగ్గురికి ఎవరు కనపడుతున్నారు అగ్నిగుండంలో? అగ్ని కనపడలేదు వాళ్ళకి. అందుకే వాళ్ళు చెప్పగలుగుతున్నారేమని, రాజా నెబుకద్నెజరు, నా దేవుడు ఈ అగ్నిగుండములో నుండి తప్పించుటకు ఆమె సమర్థుని చూస్తున్నారు వాళ్ళు. వారి భక్తి వారికి అగ్నిగుండములో ధైర్యం ఇచ్చింది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.
మనకు జ్వరం వస్తే మన భక్తి పల్టీ పడిపోద్ది. జ్వరానికే విశ్వాసం నుండి పడిపోతాం, బలహీనమైపోతాం. అవుతామా లేదా? గుడార యేసుకృప పండుగల్లో పరిచర్య చేసి నా కాళ్ళు బూరెలు ఊదినట్టు ఊదిపోయాయి. రెండు కాళ్ళు ఊదిపోయాయి. ప్రభుదాస్ అన్న అంటాడు, నువ్వు రావద్దులే పాస్టర్ గారు, కాళ్ళు చూడు ఎట్లా ఊదిపోయాయి చూడు. చెప్పులు పట్టడంలే, దెబ్బకు జ్వరం వచ్చింది. ఇంట్లో వాళ్ళు అంటారు చిన్న ట్యాబ్లెట్ అని వేసుకో, హాస్పిటల్కి అన్న వెళ్ళు. చింతగుంట్ల నుంచి ఒక 5 మంది దాకా వచ్చారు జ్వరం వచ్చింది అని చూడ్డానికి. అన్నకు జ్వరం వచ్చిందంట, చూసి వద్దామని. రా అన్న, హాస్పిటల్కి వెళ్దాం. కాళ్ళు చూపించుకుందిరా అన్న, డాక్టర్ దగ్గరికి వెళ్దాం రా అన్న. తగ్గిపోయిందని నేను. ఆమె నా భక్తిలో దేవుడు ఏం పెట్టాడు చెప్పండి? నీ భక్తిలో ఏముంది? మైసూరు పాకులో మైసూరు లేదంట, పాలకూరలో పాలు లేవంట, విశ్వాసుల్లో ఏం లేదు. మళ్ళీ చెప్పండి. ఆహా, ఎంత బాగుందో ఆ మాట. విశ్వాసం లేదని కదా, ఎలా అంటారండి ఆ మాట? ఉంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సౌలు, దావీదు అన్నలు, అక్కడుంటున్న సైన్యం, అక్కడుంటున్న వాళ్ళందరూ గోలియాతుని చూస్తున్నారు కానీ వాడిని సృష్టించిన దేవుణ్ణి చూడడం లేదు. ఆమేన్. సమస్యనే చూస్తున్నారు కానీ సమస్యను కలగజేసి దాన్ని అణిచివేసే దేవుణ్ణి చూడటం లేదు. ఆమేన్. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఒక మంచి మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సముద్రంలో తరంగాలు లేక అలలు వస్తాయి, వెళతాయి. నీ సంసారంలో, నీ జీవితంలో సమస్యలు వస్తాయి, అలాగే ఉండవు, అలాగే నీకు వెళ్ళిపోతాయి. చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడో ఆయన వైపు చూసినప్పుడు అన్ని దిక్కులు చూస్తున్నాం. అందుకే యేసు ప్రభుల వారు అన్నారు, మార్తా, అప్పులున్నాయో, తిప్పలున్నాయో, అనారోగ్యం ఉందో, ఇంకో పెద్ద సమస్య నీ నెత్తినుందో, విస్తారమైన కంప్లీట్ చేయండి, విరామమే లేదన్నా. తిరిగి కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం లేదు. విస్తారమైన పనులు కలిగి ఉన్నావు, ఉత్తమమైన దానిని మర్చిపోయావు. ఆమేన్. ఆ పనులన్నిటికీ ఒక్కటే జవాబు, ఉత్తమమైన ప్రార్థనా జీవితం. ఆమేన్. ఉత్తమమైన దేవుని సన్నిధి, ఉత్తమమైన దేవుని వాక్యం, దాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడే నీ సమస్యలన్నీ అలాగ తొలగిపోతుంటాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. మీరు చెప్పండి, బైబిల్లో చదివి ఉంటారు కదా చాలాసార్లు. దావీదు గోలియాతు దగ్గరికి వెళ్తుంటే గోలియాతు అన్న మాట ఏంటి? అంత లావు మనిషి ఏమంటున్నాడు? నేను కుక్కనా అంటే దావీదుకి ఎలా కనపడుతున్నాడు గోలియాతు? మిగిలిన వాళ్ళకి ఎలా కనపడుతున్నాడు? చాలా తేడా ఉంది చూసే విధానంలో. దావీదులో ఒక ధైర్యం ఉంది, ఆ ధైర్యం తను చేసిన భక్తి. ఆమేన్, హల్లెలూయా. దావీదులో ఒక ధైర్యం ఉంది, ఆ ధైర్యమే దేవుడు నడిపిస్తున్నాడు. ధైర్యంతోనే కుక్కలాగా కనపడుతున్నాడు దావీదుకు, వీళ్ళకేమో అంబొత్తులాగా కనపడుతున్నాడు, సింహంలాగా కనపడుతున్నాడు. పెద్ద సమస్యలు వచ్చి నెత్తినబడ్డాయి. ఈరోజు ఒక పెద్ద ఆయన, దాదాపుగా మా తండ్రి వయసు ఉండొచ్చు, ఎక్కువే ఉండొచ్చు,
సావుకుడు ఉదయం కలిశాడు. నాయన జూలై మాసం వస్తే చాలు నాయన, సమస్యల మీద సమస్యలు నాకు. ఏమి మాసం మార్చుకో పేరు. నేనన్నాను జూలై నాకు ఏ సీసాను మాసము, ఇంకొక బైబిల్లో మాసాలు ఉంటాయి కదా, ఆ మాసముని పిలువు. నీకు కామెడీ అయిపోయింది రా నాయన. కామెడీ ఏంటి? అన్ని దినాలు మంచివని దేవుడు పెట్టాడు. ఆమె ఎవరికి? క్రైస్తవుడికి అన్ని దినాలు మంచివే, అన్ని సమయాలు మంచివే. కానీ మనోళ్ళు ఏం చేస్తారు? మంగళవారం అమ్మ, మంగళవారం అంట ఆడపిల్ల, శుక్రవారం అమ్మ, ఏం మాది వారం కాదా? ఆ రోజు అన్నం తిన్నారా ఆడపిల్లలు? ఏమ్మా హల్లెలూయా. ఇలాంటివన్నీ పెట్టుకొని క్రైస్తవులు. అందుకే మీ భక్తిలో ఏమైందో తెలుసా? ఆ భక్తిలో శక్తి తగ్గిపోయింది. భక్తి ఉంది, శక్తి తగ్గిపోయింది. లొట్ట ఏం లేదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సైతానగాడు బొప్పి చేశాడు మిమ్మల్ని. ఉన్నాం అంతే. ఎక్కడున్నాం? మందిరంలో ఉన్నాం. బైబిల్లో చేతిలో ఉంది, కానీ భక్తిలో శక్తి. హల్లెలూయా, స్తోత్రం కలుగునగాక. సమస్య నీకు కుక్క పిల్లలాగా కనపడాలి. కుక్కలాగా కూడా కాదు, కుక్క పిల్లలాగా కనపడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎంత పెద్ద సమస్య అయినా రాజులు, రాజ్యాలు, సైనికులు అందరూ కూడా భయపడుతున్నా నీకు మాత్రం ఆ సమస్య కుక్కలాగే కనపడాలి. ఆమేన్. అది నిజమైన భక్తి. అందుకే దేవుని దగ్గర నువ్వు అడగాలి, అయ్యా పనివాణ్ణు కన్నులు తెరిచినట్టుగా నా మనోనేత్రాలు తెరవచేయము నాయన. దేవుడి ప్రత్యక్షతను చూచే కన్నులు నీకు కావాలి. దేవుడి శక్తి చూసే కన్నులు నీకు కావాలి. నేను ఒక విశ్వాసికి ఏముండాలో ఆ మాట చెప్తాను. ఎప్పుడైనా కానీ, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ, సమస్యలు నీ చుట్టూ అలుముకున్నా సమస్యలను గురించి మాట్లాడక, వినండి, సమస్యల గురించి మాట్లాడక సమస్యలను అణిచివేసే దేవుని గురించి నువ్వు మాట్లాడితే అవి నీకు కనపడవు. ఆమె నువ్వు సమస్యలకు చెప్పాలి, దేవునికి చెప్పాలి. అయిపోయింది. డాక్టర్కి చెప్పావు, ట్రీట్మెంట్ ఇచ్చాడు, నీకు ధైర్యం తగ్గిపోతుందని నీ సమస్య దేవునికి చెప్పావు, నీకెందుకు ధైర్యం రాలేదు? నీ ప్రార్థనలో దేవుని దగ్గర చెప్పావు, నా ఫ్యామిలీ ఇది, నా కుటుంబం ఇది, నా బ్రతుకు ఇది, నా పరిస్థితి ఇది చెప్పావు, ఎందుకు నీకు ధైర్యం రాలేదు? ఒక లాయర్ దగ్గరికి వెళ్ళావు, సమస్య చెప్పావు, చాలా అవుతుందమ్మా, నువ్వేం టెన్షన్ పడద్దు, చేసేద్దామన్నాడు, చెప్పేశావు. ధైర్యం ఏంటి? లాయర్ చెప్పిన మాటలకి ధైర్యం వచ్చేసింది, చాలా అవుతుంది అన్నాడు. ఒక నాయకుని దగ్గరికి వెళ్ళావు, చేసి పెడదామా, నేను పలానా మాలకు చెప్తాను, నీ పని అయిపోయింది పో అన్నాడు. సక్సెస్. సృష్టికర్త దగ్గరికి వచ్చి అవిశ్వాసంతో నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావంటే నీ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఒక్కసారి ఆయనకు చెప్పిన తర్వాత ఆయనకు సరెండర్ అయిపోయావు, సమస్య తీరిపోయింది. ఆమె స్తోత్రం కలుగునగాక. ఎందుకు తెలుసా? నువ్వు శక్తి కలిగిన భక్తిలో బ్రతుకుతున్నావు గనక. దేవుడు చెప్పాడు, ఏ బాబు, నీ విశ్వాసం తెలుసు, నీ భక్తి తెలుసు, నీ ప్రార్థన తెలుసు, నువ్వన్నీ చూస్తున్నావు కానీ ఆకాశం వైపు చూడలేదురా. అందరి దగ్గరికి వెళుతున్నావు కానీ చూడవలసిన చోట చూడటం లేదు. ఆమె నీ సమస్య పుట్టింటి చెప్పావు, అన్నకు చెప్పావు, వదినకు చెప్పావు, అందరికి చెప్పావు.
పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా చెప్పావు. చెప్పాల్సింది ఎవరికి? చెప్పండి. ఈడ మాత్రం దేవునికే చెప్పాలి. ఈడ దేవునికే చెప్పాలన్నా. ఆమె నిజంగా దేవునికి చెప్పిన తర్వాత నిశ్చింతగా ఉండాలి. దావీదు భక్తుడు అంటాడు, రాత్రిరంతా కన్నీళ్లతో నేను ఏడ్చిన ఉదయాన్నే సంతోషంగా నిద్రలేస్తాను. చప్పట్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పొద్దునికే తన నోటి నిండా నవ్వు కలగజేశాడంట దేవుడు. రాత్రి దేవుని దగ్గర ఏడ్చాడు, పొద్దునికి సమస్య సాల్వ్ అయింది. అది ఎలాంటిదైనా నువ్వు దేవునికి చెప్పిన తర్వాత క్లోజ్ అయిపోవాలా. ఆ కన్నులు నాకు దయచేయి ప్రభు అని అడుగు. నువ్వు సమస్యను చూడవద్దు, నీకున్న బాధను చూడొద్దు, బాధలు తీసేసి దేవుని వైపు చూడు. ఆమె ఈ మధ్య కంటిన్యూగా హైదరాబాద్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. అన్నోన్స్ నంబర్, నాకు కూడా తెలియదు ఎవరాలు, ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారు, నా నంబర్ పట్టుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి కాల్ చేస్తున్నారు, నాయన నా పేరు ఫలానా, నా కాళ్ళు లాగేస్తుంటాయి, నిద్ర పట్టదు అని చెప్పారు. పెద్ద ఆవిడ అనుకుంటా, చాలా పెద్ద ఆవిడ. ఒక అరగంట సేపు ప్రార్థన చేశాను. ఏమైపోయిందో ఏమో కానీ మరుసటి రోజు మళ్ళీ కాల్ చేశారు. కాల్ చేసి, నిన్న ప్రార్థన చేశావు, దేవుడు సాయం చేశాడు, బాగా నిద్రపోయాను, నా మనమని కూడా ప్రార్థన చెయ్యి. ఏంటి మళ్ళీ ఇప్పుడు అరగంట సేపు ప్రార్థన చేయాలా నేను? సెల్ ఫోన్లో. సరే మా చేస్తా. నువ్వు అడిగింది నా ఇల్లు కాదు, నా ఆస్తులు కాదు, లేకపోతే నాకు కలిగిన ఏది అడగలేదు, ప్రార్థన మనవిని అడిగా. ఆమె వెంటనే ప్రార్థన మొదలుపెట్టాడు. దేవుడు ప్రాబ్లం సాల్వ్ చేశాడు. ఆమె అని చెప్దాం. స్తోత్రం కలుగునగా. ఈరోజు ఉదయం టిఫిన్ చేస్తున్నా. టిఫిన్ చేసే టైంలో కాల్ వచ్చింది. ఎత్తాలా వద్దా? టిఫిన్ చేసే టైంలో కాల్ వచ్చింది. ఎత్తాలా వద్దా? మామూలుగా అయితే ఏం చేస్తాం? టిఫిన్ చేసిన తర్వాత మనకు అర్థం ఏంటది. నాకు ఒక కంటిన్యూ కస్టమర్ ఉన్నారు చింతగుంటలో. అంటే వాళ్ళు దూదేకులలో మన చర్చికి వస్తారు. కంటిన్యూ ప్రతిరోజు నాయన నువ్వు ప్రార్థన చేస్తే నిశ్చింతగా నిద్రపోతా. నువ్వు ప్రార్థన చేయకపోయినావు అనుకో, నాకు ఆ రోజు బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది అని చెప్తా తల్లి. ఒకరోజు చర్చిలోకి వచ్చి సాక్ష్యం చెప్తాను, నాయన నువ్వు ప్రార్థన చేయకపోతే నేను చచ్చిపోయేటట్టున్నా, నాయన నా కోసం మర్చిపోతున్నా. ఇదిగో రోజు ప్రార్థన చేస్తావు కాబట్టి ఈ 500 రూపాయలు తీసుకో. కనుక ఒక 500 రూపాయలు గిఫ్ట్ ఇచ్చిపోయింది. ప్రతి వారం వస్తుంది చర్చికి. పెద్ద ఆయనకు ఫోన్ చేస్తుందట. పెద్ద ఆయనకు చేస్తే కానీ ఎత్తాడు. నాయన నువ్వు ఏ టైంలోనే కానీ ఫోన్ ఎత్తేస్తావు, నా నంబర్ చూడగానే ఒకవేళ ప్రార్థనలు ఉన్న తర్వాత అయినా మరలా నువ్వు ఫోన్ చేసి నాకు ప్రార్థన చేస్తావు. కంటిన్యూ కస్టమర్ నాకు. ఆమె హల్లెలూయా. పొద్దున ఉదయాన్నే కాల్ చేసి టిఫిన్ చేసే టైంలో 10-10:30 ఆ టైంలో టిఫిన్ చేసేది పక్కన పెట్టి ప్రార్థన చేశాను. చాలు అయినా నేను పడుకుంటా. స్తోత్రం. చింతకుంట్లు కానీ కాణాలు కానీ ఏమన్నా ప్రార్థన సాయం అడుగుతారేమని చూస్తున్నా. వాయమ్మా, మాకేం అవసరం లేదు మీ భక్తి, మీ ప్రార్థనలో. మంచిదే, మీలో మీరు మరింతగా బలపడుతుంటే నాకు కూడా మంచిదే. కానీ చూడాల్సిన చోట చూడండి. స్తోత్రం. వెతకాల్సిన చోట వెతకండి, అడగాల్సిన దగ్గర అడగండి. ఆమేన్. ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ముందు నీ సమస్య ప్రభుకు చెప్పు. స్తోత్రం కలుగునగాక. మార్తా మరియలకు సమస్య వచ్చింది. నా తమ్ముడు నువ్వు ప్రేమించే లాజరు రోగి అయి మంచం పట్టాడు, ప్రభువా వచ్చి బాగు చేయాలి.
సమస్య ముందు దేవునికి తెలియజేశారు. అయిపోయింది. ఇంకా ప్రభు ఆలస్యం చేశాడు. అయినా పర్లేదు. ఒకరోజు రానే వచ్చాడు సమస్య దగ్గరికి. తన కళ్ళ ముందే కుళ్ళిపోయి కంపు కొట్టి పురుగులు పట్టిన లాజరు బయటికి రా అన్నాడు. సమస్య దేవునికి చెప్పావు, అది ఏదో ఒక రోజు నీ ఎదుట సజీవులు కనపడుతుంది. ఆమేన్. బైబిల్లో ఒక మాట ఉంటుంది, భక్తుడైన జ్ఞాని అయిన సొలొమోను రాస్తాడు, నీళ్ళ మీద అన్నమే, నీళ్ళ మీద నీ మెతుకులే, ఒక్కరోజు అవి నీకు పంటగా కనపడతాయి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అవును, ఖచ్చితంగా ఒక్కరోజు అవి నీ చేతికి వస్తాయి. వేయాల్సిన చోట సరైన విత్తనం వేయాలి మనం. అవునా కదా? అందరి దగ్గర చెప్తాం సమస్యలు, చెప్పాల్సిన యేసయ్య దగ్గర చెప్పాం. క్రైస్తవులు, మనం క్రైస్తవులు, మనమే నిజమైన క్రైస్తవులు. ఎందుకంటే ఆయనకు చెప్పం కాబట్టి. చెప్దామా? మన మనోనేత్రాలు తెరవజేసి దేవునికి తెలియపరుద్దాం. స్తోత్రం. అద్భుతాలనే చూపించాలి దేవుడు. అడుగు, ఈరోజు మోకరించండి.